డబ్బు సంపాదన కోసం ప్రజలు వివిధ మార్గాలను అనుసరిస్తున్నారు. కేవలం జీతభత్యాలపైనే ఆధారపడకుండా వ్యాపారాలు, మ్యూచువల్ ఫండ్స్, ఇతరత్రా వాటిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలాంటి వారిపై ఇప్పుడు సైబర్ నేరగాళ్ల కన్ను పడింది. ప్రముఖ కంపెనీలో రుణాలు, ఫర్టిలైజర్ వ్యాపారంలో భాగస్వామ్యం కల్పిస్తామంటూ ఓ ముఠా రంగంలోకి దిగింది. జస్ట్ తమ వెబ్సైట్లో ఉండే ఫారం నింపి పెట్టుబడి పెడితే చాలు, మీ ఇంట కాసుల పంట పండుతుందంటూ వల వేసింది. వారి వలకు చిక్కిన బాధితులు చివరకు పోలీసులను ఆశ్రయించక తప్పలేదు. మరి పోలీసులు నిందితులను కనిపెట్టారా? విచారణలో ఏం తేలింది? మీకు ప్రముఖ కంపెనీ ద్వారా రుణం ఇప్పిస్తాం, ఫర్టిలైజర్స్ ఫ్రాంచైజీలో భాగస్వామ్యం కల్పిస్తాం, దరఖాస్తు చేసుకోండి అనే ప్రకటనతో మొదట జోరుగా ప్రచారం చేస్తారు. ప్రభుత్వ ఆధారిత వెబ్సైట్ అంటూ కాకమ్మ కథలు చెప్పి నకిలీ వెబ్సైట్ లింక్ పంపిస్తారు. వారి మాటలు నమ్మి పొరపాటున పెట్టుబడికి ఆసక్తి చూపామా ఇక అంతే సంగతులు. జేబు ఖాళీ అవ్వడం ఖాయం. అలా వ్యాపారాలు చేద్దామనుకున్న వారి ఆసక్తిని లక్ష్యంగా చేసుకుని ఓ ముఠా భారీ సైబర్ మోసానికి తెరలేపింది. ఆ ముఠా మోసం తాలూకా ఆనవాళ్లు ఇప్పుడు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో వెలుగుచూశాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఫెర్టిలైజర్స్ ఫ్రాంచైజీలో భాగస్వామ్యం ఇప్పిస్తాం, ప్రముఖ కంపెనీ నుంచి రుణం ఇప్పిస్తామంటూ బీహార్కు చెందిన ముఠా మోసాలకు పాల్పడింది. ఓ వ్యక్తి వద్ద నుంచి పెట్టుబడుల పేరుతో 3,85,000 రూపాయలకు పైగా కాజేసింది. డబ్బులు వసూలయ్యాక వారు ఫోన్ కాల్స్, వాట్సాప్ల్లో స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. నిందితుల కోసం పోలీసులు చేపట్టిన గాలింపు సినిమాను తలపించింది. ఎట్టకేలకు వారిని బీహార్లో అరెస్టు చేసి ఈ ముఠా గుట్టు రట్టు చేశారు. బీహార్ రాష్ట్రం నవాదా జిల్లా బిఘా గ్రామానికి చెందిన అభిషేక్ కుమార్, అశుతోష్ కుమార్ అలియాస్ బబ్లు, హుసేనా గ్రామానికి చెందిన నిషు కుమార్, బిషు గ్రామానికి చెందిన రితేష్ కుమార్, అభినాష్ కుమార్ అనే 5గురు ముఠాగా ఏర్పడి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాపై దేశవ్యాప్తంగా 500 కేసులు నమోదైనట్లు విచారణలో తేలింది. ఒక్క తెలంగాణలోనే దాదాపు 100 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దానిలో ఒక జైనత్ చేసిన పర్సన్కి దాదాపు 3 लाख రూపీస్ ఫ్రాడ్ అవుతారు. దానికి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మన లోకల్ పిటిషనర్కి నేషనల్ ఫర్టిలైజర్ కంపెనీలో ఒక మీకు లైసెన్స్ ఇప్పిస్తాము, దాన్ని బేస్ చేసి ఇతని నుంచి కొంచెం 3 lakhs మెల్లగా ఒక ఛార్జెస్ పేరుతో, లోన్ పేరుతో, లైసెన్స్ ఫీ పేరుతో అట్లా దాదాపు 3 lakh రూపీస్ ఇతని నుంచి వసూలు చేశారు. దాన్ని మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తే ఆ లొకేషన్ మనకి నవాడా, బీహార్లో వచ్చినాయి. నవాడా అంటే ఇప్పుడు కొత్త సైబర్ హబ్ లాగా తయారవుతుంది. అక్కడ మన టీం పంపించాము. మన ఒక ఎస్ఐ, 5గురు కానిస్టేబుల్స్ అక్కడ పోయారు. అక్కడ పోయిన తర్వాత లోకల్ ఎస్పీ, అక్కడ నవాడా ఎస్పీ అండ్ వాళ్ళ టీం చాలా హెల్ప్ చేశారు మనకు. అక్కడ మనం దాదాపు 5గురుకి అక్కడ నుంచి పట్టుకోవడం జరిగింది. అక్కడ చాలా ఇబ్బంది అయింది అంటే లోకల్ పోలీస్కి కూడా. లోకల్ పోలీస్ వాళ్ళు దాదాపు 150 మెంబర్స్ లోకల్ పోలీస్, బీహార్ పోలీస్ తీసుకొని వీళ్ళు 5గురు పట్టుకోవడం జరిగింది. అక్కడ కూడా వీళ్ళు ఒక గ్యాంగ్ లాగా మెయింటైన్ చేస్తారు. ఈ 5గురులో అభిషేక్, ఆశుతోష్, నిషు, రితేష్, అవినాష్ వీళ్ళు 5గురు ఉన్నారు. వీళ్ళ మొత్తం స్టడీ చేస్తే వీళ్ళు చాలా పెద్దగా లాస్ట్ 2 years నుంచి వీళ్ళు ఏదే ఫ్రాడ్, 2-3 years నుంచి ఏదే సైబర్ ఫ్రాడ్ చేస్తున్నారు. ఆ బజాజ్ ఫైనాన్స్లో లేకపోతే ఫైనాన్స్ కంపెనీలో లోన్ ఇప్పిస్తాము, ఆ పేరులో వీళ్ళు సైబర్ ఫ్రాడ్ చేస్తున్నారు. లేకపోతే ఈ నేషనల్ ఫర్టిలైజర్ ఇట్లయినా లైసెన్స్ ఇస్తాము, దాని పేరులో వీళ్ళు చేస్తున్నారు. 1930కి దాదాపు 500 కంప్లైంట్స్ రిజిస్టర్ అయినాయి వీళ్ళు 5గురు పైన. వీళ్ళ దగ్గర నుంచి దొరికినాయి ఫోన్స్ పైన. ఆ 1930 నుంచి 500 కంప్లైంట్స్లో దాదాపు 3.5 crores మన లోకల్ పీపుల్కి మొత్తం ఇండియా వ్యాపంగా 3.5 crores లాస్ అయినాయి. 500 విక్టిమ్స్ ఉన్నారు. మన తెలంగాణలో కూడా రఫ్లీ 100 విక్టిమ్స్ ఉన్నారు. ఈ సైబరాబాద్, రాచకొండ అండ్ దాదాపు 1 కోటి డబ్బు మన తెలంగాణ వాళ్ళది వీళ్ళు మొత్తం సైఫర్ చేశారు. దేశవ్యాప్తంగా 500కు పైగా నేరాలకు పాల్పడిన ఈ ముఠా దాదాపు 3 కోట్లకు పైగా కొల్లగొట్టింది.
వారు సృష్టించిన నకిలీ వెబ్సైట్లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా వ్యక్తుల వివరాలు సేకరించిన ముఠా మోసాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి 10 ఫోన్లు, 80,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. వారి పేరుపై షేర్ మార్కెట్ ఖాతాలో ఉన్న మరో 8 లక్షల రూపాయలను సీజ్ చేశారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. లాభం కోసం ఆశపడి నిర్ధారించుకోకుండా సైబర్ వలలో పడొద్దంటూ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సైబర్ నేరాలను అరికట్టాలంటే అవగాహన ఒక్కటే మార్గమని తెలిపారు. ఇప్పుడు కన్సర్న్డ్ ఎస్పీస్ కి, సిపీస్ కి వాళ్ళకి డీటెయిల్స్ పంపి అక్కడ కూడా వీళ్ళపైన కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఈ సైబర్ వీళ్ళకి పట్టుకున్న తర్వాత మొత్తం క్లారిటీ తీసుకుంటే వీళ్ళు 3 years నుంచి చేస్తున్నారు. వీళ్ళ నుంచి 10 ఫోన్స్ దొరికినాయి. ఇంకా మన టీం అక్కడ రీచ్ అయిన తర్వాత అక్కడే మొత్తం కొన్ని కాల్ వేశారు, వీళ్ళు కాల్ పెట్టారు. దాదాపు 80,000 రూపీస్ క్యాష్ రికవరీ అయినాయి. దాదాపు 8 lakhs రూపీస్ వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో అండ్ స్టాక్ మార్కెట్లో మనం ఫ్రీజ్ చేయించాము. సో ఇప్పుడు బ్యాంక్ ప్రొసీజర్ నుంచి ఈ విక్టిమ్స్కి డబ్బు కూడా రిటర్న్ ఇప్పిస్తాము. కొంచెం లీగల్ అది, బట్ మేబీ 1 week 2 weekలో అది కూడా ప్రొసీజర్ మనం స్టార్ట్ చేస్తాం. ఈ దీనిలో వీళ్ళు చెప్పిన బట్టి ఈ ఊరులో వీళ్ళలాగా ఇంకా 20-30 మంది ఉంటున్నారు. ఈ విలేజ్ నవాడా డిస్ట్రిక్ట్లో ఉంటుంది, దానికి బార్డర్లో ఉంటుంది. ఇంకా షేఖ్పురా అండ్ నాలంద 3 districts బార్డర్లో ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఆ ఊరులో వీళ్ళు ఈ వర్క్ చేస్తున్నారు. సైబర్ ఫ్రాడ్తో మనం అందరు కొంచెం అవేర్నెస్తో మనం కాపాడుకోవచ్చు. మనకు ఎవరైనా అధిక లాభాలంటూ ఆశ కల్పిస్తే 1-2 సార్లు ఆలోచించుకుని నిజ నిర్ధారణ చేసుకున్నాకే ముందడుగు వేయడం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.